స్వర్గీయ పివి నరసింహారావు గారు దేశ ప్రధానిగా దేశానికి చేసిన సేవలు భారత జాతి ఎన్నటికీ మరవలేనివని ఆ మహానీయుడి జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తున్నట్లు తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంజు శ్రీకాంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం పివి నరసింహారావు గారి జయంతిని పురస్కరించుకుని తన నివాసంలో ఏర్పాటు చేసిన జయంతి కార్యక్రమంలో పివి గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశాన్ని ఏలిన తొలి తెలుగు తేజం తెలంగాణ ముద్దుబిడ్డ పివి గారని గుర్తు చేశారు. బహుభాషా కోవిదుడుగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా దేశ అభ్యున్నతికి కొత్త బాటలు వేసిన ఆర్థికవేత్త పివి నరసింహారావు గారని అన్నారు. దేశంలో భూ సంస్కరణలు చట్టం చేసి ప్రధానిగా పూర్తికాలం దేశానికి సుస్థిర పాలన అందించారని అన్నారు. తెలుగు రాష్ట్ర అభ్యర్థిని ప్రధానిగా చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది అని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఆయన చూపిన బాటలో నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మావల మండల అధ్యక్షులు చంద్రశేఖర్, ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు నలుమెల నవీన్ రెడ్డి, యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు కుదురుపక్క సురేష్, నాగరాజు, రంజిత్, శ్రీవాస్, వెంకటేష్, అడెల్లు, దినేష్ తదితరులు పాల్గొన్నారు. తీసుకొచ్చి దేశ ప్రధానిగా దేశానికి సుస్థిర పాలన అందించారు. భారత్ తెలుగు రాష్ట్ర అభ్యర్థిగా తొలి ప్రధానిగా చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని మరియు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఆయన వేసిన బాటలో నడవాలని కోరుకుంటున్నాను. పివి గారు, స్వర్గీయ పివి నరసింహ గారు